ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 2022 హాపూర్లోని రూహి ఇండస్ట్రీస్ లో 13 మంది మరణం. 2025 నాగ్పూర్లో అంకిత్ పల్ప్స్ అండ్ బోర్డ్స్ ఫ్యాక్టరీలో పేలుడు. గ్లాస్ లైన్ రియాక్టర్ పేలి ఒకరు మృతి. 2024లో తెలంగాణలోని చండాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం. గుజరాత్లో ఓం ఆర్గానిక్ అనే ఒక రసాయన కర్మాగారంలో పేలుడు, 6 మృతి. 2024 మహారాష్ట్ర డొంబివ్లీలో అముదాన్ కెమికల్స్ ఫ్యాక్టరీలో పెను ప్రమాదం, బాయిలర్ పేలి 10 మంది దుర్మరణం. అనకాపల్లి ఎస్ఎన్టీఓ అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 18 మంది మృతి. పాషమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి 40కి పైగా మృతులు. భారతదేశంలో గత కొన్ని సంవత్సరాల్లో అనేక రసాయన రియాక్టర్ ప్రమాదాలు జరిగాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం గత దశాబ్దంలో దేశంలో 130కి పైగా ముఖ్యమైన రసాయన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 259 మరణాలు సంభవించగా 563 మంది తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. ఈ సంఖ్య అధికారికంగా నమోదైన ప్రమాదాలను మాత్రమే సూచిస్తుంది. ఇంకా ఎక్కువే జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. 2002 తమిళనాడు కల్పాకంలో చిన్న రేడియేషన్ లీకేజీ ఘటన నమోదైంది. ఇది పెద్ద ప్రమాదంగా మారలేదు. వెంటనే సిబ్బంది రియాక్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. జూన్ 2022 ఉత్తరప్రదేశ్ హాపూర్లోని రూహి ఇండస్ట్రీస్లో గన్ పౌడర్ వాడకం వల్ల రియాక్టర్ పేలుడు సంభవించి 13 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహారాష్ట్ర నాగ్పూర్లో జూన్ 18, 2025న అంకిత్ పల్ప్స్ అండ్ బోర్డ్స్ ఫ్యాక్టరీలో గ్లాస్ లైన్ రియాక్టర్లో ఒత్తిడి పెరగటం వల్ల ఒక కార్మికుడు మరణించగా 5 గాయపడ్డారు. ఏప్రిల్ 3, 2024 తెలంగాణ హత్తునూరా మండలం చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మరణించారు. చాలామంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఏప్రిల్ 11, 2022 గుజరాత్ భరూచ్లో ఓ ఆర్గానిక్లో సాల్వెంట్ డిస్టిలేషన్ సమయంలో రియాక్టర్ పేలుడు వల్ల 6 చనిపోయారు. మే 23, 2024 మహారాష్ట్ర డొంబివ్లీలో అముదాన్ కెమికల్స్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు కారణంగా 10 మంది చనిపోయారు. 68 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సమీప ఫ్యాక్టరీలో కూడా వ్యాపించింది. ఆగస్టు 21, 2024 ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో ఎస్ఎన్టీఓ అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫ్యాక్టరీలో థైల్టెట్ బ్యూటైల్ ఈథర్ లీక్ వల్ల రియాక్టర్ పేలిపోయింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆ సమయంలో షిఫ్ట్లో ఉన్న 380 మంది కార్మికులు ఉన్నట్టు అధికారులు ఆ రోజు చెప్పారు. అప్పట్లో ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాలను కూడా షేక్ చేసింది. జూన్ 30, 2025 తెలంగాణ సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వేడలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 42 మంది కార్మికులు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. పేలుడు ధాటికి కొందరు కార్మికులు 100 మీటర్ల అవతల ఎగిరిపడ్డారంటే ప్రమాద తీవ్రత ఎట్లుందో అర్థమవుతుంది. ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది.